హాయ్ అండి, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము వరల్డ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ బ్రేక్ఫాస్ట్ని తినడం వల్ల మన రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందండి. చాలా దేశాల్లో కూడా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేసి చెప్పారు. అలాంటి బ్రేక్ఫాస్ట్ను మనము ఏ విధంగా చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచి చేస్తుందో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇమ్యూనిటీని పెంచే ఈ చద్దన్నం ఎలా చేయాలో చూద్దాము. చద్దన్నం ప్రిపరేషన్కు వేడి అన్నమైనా పర్వాలేదు, మిగిలిన అన్నంతో కూడా చద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చల్లటి అన్నంలో కొద్దిగా వేడిగా ఉండే పాలు వేస్తున్నాను. ఆ తర్వాత అన్నం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అన్నం మునిగే వరకు వేస్తే చక్కగా ఫర్మెంటేషన్ జరిగి పొద్దునికంతా మనకు చద్ది అన్నం రెడీ అయిపోతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ పుల్లగా పోకూడదు అనుకుంటే కొద్దిగా పెరుగు నేను ఇప్పుడు వేసినట్టు వేస్తే సరిపోతుందండి. మరీ పుల్లగా ఉంటే మా ఇంట్లో తినరు కాబట్టి నేను కొద్దిగానే వేస్తున్నాను. అది కూడా 8 to 12 అవర్స్ ఫర్మెంటేషన్ జరిగితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసాను. 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నామంటే ఇవన్నీ మజ్జిగలో ఊరి చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దున్నే మనము ఈ చద్దన్నం తినేటప్పుడు, ముఖ్యంగా రోజులో ఎక్కువ సార్లు మోషన్స్ అయ్యేవాళ్ళు తింటే చాలా మంచిదండి. ఇలా చేసుకొని కనీసంలో వారంలో 1-2 సార్లు చేసుకొని తిన్నా చాలా మంచిది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేయాలి. మినిమం 12 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. పుల్లగా పోతుంది అనుకుంటే మాత్రం సమ్మర్ టైంలో అయితే 8 అవర్స్ ఉన్నా సరిపోతుంది. చక్కగా ఫర్మెంటేషన్ జరిగి మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. మన శరీరానికి చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చద్దన్నము. ఇలా పెరుగన్నం తినడం వల్ల మనకు పొద్దున్నే నిద్ర వస్తుందేమో అలాంటి ఫీలింగ్ ఏం అవసరం లేదు. చాలా లైట్గా ఉంటుంది పొట్టు కూడా, అలాగే హుషారుగా కూడా ఉంటాము తిన్న రోజు. ఒకసారి తిని చూడండి మీరు. నేనైతే ఎక్కువగా ఇలా చేసుకొని తింటూ ఉంటాను. చిన్నప్పుడు కూడా మాకు టైం లేనప్పుడు పెరుగన్నం కలిపించి క్యారీ పెట్టించేవాళ్ళు. నైట్ అన్నంలోనే, అంటే మధ్యాహ్నం తినేవాళ్ళం ఆ క్యారీ తీసుకెళ్ళి. చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా మనము ఊరగాయ అది కూడా వేసుకొని తినొచ్చు. ఇప్పుడు మార్నింగ్ చూసామంటే చద్ది అన్నం రెడీ అయ్యి ఇలా ఉంటుంది. మనము అన్నం మునిగే వరకు వాటర్ కూడా యాడ్ చేసాం కదా, అన్నము ఈ మజ్జిగనంతా పీల్చుకొని చక్కగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. నైటే వేసి పెట్టుకున్నామంటే. చద్దన్నం గట్టిగా అయిపోయిందంటే కొద్దిగా వాటర్ కలుపుకొని తింటే సరిపోతుందండి. ఈ చద్దన్నంలో మనకు నచ్చిన ఊరగాయలు కూడా వేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ నిమ్మకాయ ఊరగాయ అలాగే పండుమిర్చి పచ్చడి కూడా వేసుకొని తింటున్నాను. టేస్టీ, ఎంతో హెల్దీ అయిన చద్దన్నం రెడీ అయిపోయింది. ఒకసారి తిని చూడండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏ ఏజ్ వాళ్ళు తిన్నా కూడా చక్కగా అరుగుతుంది. అలాగే ఎంతో హుషారుగా కూడా ఉంటాము. ఇప్పుడు మరొక పద్ధతిలో చూపిస్తాను. ముందుగా మనము ఒక బౌల్లోకి అన్నం తీసుకోవాలి. మట్టి పాత్రలో వేస్తే ఇంకా మన హెల్త్కు చాలా మంచిదండి. నా దగ్గర లేవు, అందుకని స్టీల్ గిన్నెలోనే వేశాను. ఇప్పుడు మనము పల్చటి మజ్జిగ, అది కూడా కమ్మగా ఉండే మజ్జిగని యాడ్ చేస్తున్నానండి. పుల్లటి మజ్జిగ వేసామంటే 12 అవర్స్ ఫర్మెంటేషన్ జరిగి చాలా పుల్లగా అవుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకని నేను ఎప్పుడు చేసినా కూడా ఇలా కమ్మటి మజ్జిగని యాడ్ చేస్తాను. పొద్దునికి కూడా చక్కగా మరీ పుల్లగా కాకుండా నార్మల్గా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా మనము పచ్చిమిర్చి ఆనియన్స్ని యాడ్ చేసుకొని చక్కగా అంతా కలుపుకోవడమే. మజ్జిగ పుల్లగా అయిపోయిందంటే మనకు సరిగ్గా అరగదండి. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకు అదే పుల్లటి తేన్పులు అనేది వస్తాయి. అలా కాకుండా మనం హెల్తీగా చేసుకోవాలంటే కమ్మటి మజ్జిగని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని 8 to 12 అవర్స్
అలా ఉంచేసి మార్నింగ్ తినేయడమేనండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మన చద్ది అన్నం రెడీ అయిపోతుంది. స్టార్ హోటల్స్లో కూడా ఈ మధ్య ఇలాగ చేసి పెడుతున్నారు. అంటే దీనికి ఎంత శక్తి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూశారు కదా, మార్నింగ్కి ఇలా రెడీ అయిపోయింది. మీకు ఈ 2 పద్ధతుల్లో ఏది నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చండి. ఏ విధంగా చేసుకున్నా సేమ్ బెనిఫిట్సే ఉంటాయి. మినిమం వారంలో 2-3 డేస్ తినడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఈ సమ్మర్లో తిన్నామంటే ఈ ఎండల నుంచి మనకు చక్కటి రక్షణ అనేది వస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.